ఫ్రెండ్స్, నేను మీ ఉమ్మ. వెల్కమ్ టు నీలీ థాట్స్. ఇవాళ మన రెసిపీ వచ్చి మోదకాలండి. మరి ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో చూసే ముందు వీడియో అయితే చివరికి చూసండి. ఫ్రెండ్స్, వినాయక చవితి నాడు చాలా స్పెషల్గా చేస్తారు ఈ స్వీట్ అనేది. వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం అండి మోదకాలు అంటే. ఇది చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. మరి ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మరి లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే స్టఫింగ్ కోసం ఒక పాన్ తీసుకున్నాను అండి. అలాగే తురుముకున్న బెల్లం అనేది ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను. ఒక 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుంది. అలాగే 1 కప్పు మనం తురుముకున్న కొబ్బరి అనేది కూడా తీసుకోవాలి. ఒక 1/2 కప్ బెల్లం తీసుకుంటే 1 కప్పు మనం కొబ్బరి అనేది తీసుకోవాలి. ఈక్వల్గా ఈ విధంగా మనం తీసుకుంటే మనకి స్టఫింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా వేసుకున్నాను. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి బెల్లం అనేది మొత్తం అంతా కూడా కరగాలి కదా. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనకి రెడీ అయింది కదా. అలాగే ఇందులో వచ్చి కొంచెం ఇలాచీ అనేది కూడా వేసుకుందామండి. దంచుకున్నది మీరు ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నారు ముందుగానే అనుకుంటే అది వేసుకుంటే బాగుంటుంది. ఇంకాను చూస్తున్నారు, ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కంప్లీట్గా ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కూల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పైన మోదకాలు అనేది దానికి స్టఫ్ పైన చేయాలి కదండి. దానికోసం ఒక పాన్ తీసుకున్నాను. అలాగే 1 కప్ వాటర్ అనేది ఇందులో వేసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు ఎంత వాటర్ తీసుకున్నా ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం సాల్ట్ అనేది తీసుకుంటే బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది కూడా వేసుకుంటున్నాను. పిండికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు మనకు కొంచెం హీట్ ఎక్కుతుంది కదండి. ఇది మనం కలుపుకుంటూ మొత్తం ఇదంతా కరిగిన తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా బాయిల్ అయ్యేలాగా ఒక 2 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి, బాయిల్ అయిపోయింది మనకి. అలాగే ఇందులో వచ్చి 1 కప్పు వాటర్ వేసుకున్నాను కాబట్టి 1 కప్పు రైస్ ఫ్లోర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ వేసేసుకుంటున్నానండి. లంప్స్ లేకుండా మనం ఇది ఈక్వల్గా మనం కుక్ అయ్యేలాగా మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇది మనం మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా నేను ఎక్కడ లంప్స్ లేకుండా కలుపుకుంటున్నాను. దీనికి గరిటెకి కూడా మనకి స్టిక్కీ అయిపోతుందండి. సో దీన్ని కూడా కొంచెం తీసుకుందాము. చూడండి, ఇదైతే నేను వేలుతో ఇలా తీసుకున్నాను. కొంచెం వేడిగా ఉంటుంది కదా, కొంచెం స్లోగా తీయండి మొత్తం అంతా కూడా. మీరు స్పూన్ ఏమన్నా కావాలంటే వాటితో కూడా ఇదంతా తీసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూస్తున్నారా, మనకి మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కదా వైట్గా ఇంకా పౌడర్ అక్కడక్కడ ఉండిపోయినట్టు కనిపిస్తుంది కదా. అదంతా లేకుండా, లంప్స్ ఎక్కడా లేకుండా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. దీనిపైన లిడ్ పెట్టుకొని మనం 5 మినిట్స్ కంప్లీట్గా దీన్ని ఇలా వదిలేసుకోవాలి. చూస్తున్నారు, ఇప్పుడైతే నేను దీన్ని వచ్చి ఒక 5 మినిట్స్ వరకు వదిలేసుకుంటున్నాను. దీన్ని అంతా కూడా 5 మినిట్స్ తర్వాత ఇలా బౌల్లోకి తీసుకున్నానండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నాను. దీని అంతా పిండి అంతా మనం వచ్చి ముద్దను మెత్తగా దగ్గరికి అయ్యేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం కాలుతుందండి, ఇంకా కొంచెం వేడి ఉంటుంది కదా. సో మనం కొంచెం హ్యాండ్స్కి వాటర్ అనేది తీసుకొని డవ్ అనేది మనం మెత్తగా ఉండలా వచ్చే వరకు మనం ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అస్తమానం మనం కలుపుకుంటూ ఉండాలి. డవ్ అనేది కొంచెం కొంచెంగా మన చేతికి వాటర్ అనేది అప్లై చేసుకుంటూ ఈ పిండి అంతా కూడా మనకి దగ్గరికి వచ్చేలాగా ముద్దలా తీసుకురావాలి. మీకు ఇది కనుక గట్టిగా ఉంది బాగా అనుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది కూడా స్ప్రింకిల్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ అనేది స్ప్రింకిల్ చేయండి. ఎక్కువ వేసేస్తే మనకి లూజ్ అయిపోతుంది పిండి అనేది. కొంచెం కొంచెం వాటర్ అనేది మీకు కావాలనుకుంటే మాత్రమే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. లేకపోతే మోదకాలకి మనకు కొంచెం గట్టిగానే ఉండాలి. చూస్తున్నారా, ఇప్పుడు ఏదైతే మనకి రెడీ అయిపోయింది, స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోయింది. అలాగే దీన్ని ఒక బాల్స్ కింద తీసుకుంటున్నాను, ఒక ముద్ద కింద తీసుకున్నాను. అలాగే దీన్ని రౌండ్ షేప్ తీసుకొచ్చి దీన్ని మనం కోన్ షేప్లో, మనం బౌల్ షేప్లో వచ్చే వరకు మనం దీన్ని ఈ విధంగా చేసుకోవాలి. చూడండి ఒకసారి, ఈ విధంగా నేను బౌల్ షేప్లో వచ్చే వరకు దీన్ని అంతా కూడా 2 హ్యాండ్స్తో ఈ విధంగా చేసుకుంటున్నాను. పిండి అనేది పల్చగా ఉండాలండి. మనకి ఈ మోదకం అనేది మనం చేసుకునేది మరీ పల్చగానే ఉండకూడదు, అలాగే మరీ దలసరిగానే ఉండకూడదు. మీకు ఇది అంటుకుపోతుంది, స్టిక్కీ అయిపోతుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ అనేది తీసుకుంటూ మనం దీని అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే మనకి కొంచెం బద్దలాసినట్టు వస్తుంది అనుకుంటే అదంతా కొంచెం వాటర్ తడిపి చేస్తుంటూ ఉంటే అది మనకి కవర్ అయిపోతుంది. ఈ విధంగా గిన్నె షేప్ వచ్చే వరకు మనం పలుచగా, ఎక్కడైనా దలసరిగా అనిపిస్తే మొత్తం ఈక్వల్గా వచ్చే వరకు ఇదంతా కూడా మనం పెట్టుకున్న పైన మోదకం అంతా పైనంతా కూడా ఈ విధంగా పలుచగా చేసుకుంటూ రావాలి.
చూస్తున్నారు కదా. అలాగే ఇందులో వచ్చి మన స్టఫింగ్ అనేది ఏదైతే మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నామో అది ఇందులో పెట్టేసుకోవాలండి. చూడండి నీట్గా ఒక కప్ షేప్ వరకు ఇది చేసుకున్నాం కదా. చూడండి ఒకసారి ఈ విధంగా మనం ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ మనం దీని షేప్ అనేది తీసుకుంటూ రావాలి. ఇలా కప్ షేప్కి మనం తీసుకుంటూ రావాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఇప్పుడు స్టఫింగ్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ స్టఫింగ్ అనేది కూడా ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే ఇది వేసుకుంటున్నాను. దీన్ని మీ దగ్గర మౌల్స్ ఉంటే కనుక ఆ మౌల్స్లో చేసుకోండి. మీ దగ్గర మోదకం మౌల్స్ ఉంటే కనుక చేసుకోండి. లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేసుకుంటే ఈజీగా నీట్గా వస్తుంది. మనకి ఇది వితిన్ 10 minutesలో అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోతుంది. కానీ వినాయకుడికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఫ్లవర్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ టైప్లో ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ ఎన్ని పెటల్స్ టైప్ కావాలి అనుకుంటే ఆ టైప్లో మనం దీని అంతా కూడా ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ దగ్గరగా చేసుకుంటూ ఈ ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ పైన మనం అంతా కూడా క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా ప్రెస్సింగ్స్ ఇచ్చుకుంటూ రావాలండి. మనకు అప్పుడు షేప్ అనేది కూడా వస్తుంది. అలాగే పైకి కవర్ అవుతుంది కూడా. మనకి ఇది ప్రెస్సింగ్ చేసుకుంటూనే పైకి వెళ్తూ ఉండాలి. కొంచెం వాటర్ తడి చేసుకుంటూ ఇదంతా కవర్ చేసుకుంటూ మన ఈ మౌల్స్ అనేది ఈ మోదకం అనేది కంప్లీట్గా స్టఫింగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారా, షేప్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మోదకాలన్నీ కూడా చేసుకోవాలి. చూడండి ఇదైతే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగానే మొత్తం స్టఫింగ్ అలాగే ఇది పెట్టుకొని మనం స్టఫింగ్ అనేది చేసుకుంటూ మొత్తం ఈ విధంగా మోదకాలన్నీ మనం ఇప్పుడు కుక్ చేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనం తయారు చేసుకొని ఇదంతా కూడా మనం కుక్ చేసుకోవాలి. అలాగే స్టీమింగ్ కోసం నేను వాటర్ అనేది తీసుకున్నాను. ఎంతసేపు పట్టదు ఫ్రెండ్స్, ఈజీగానే అయిపోతుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూస్తున్నారు ఇప్పుడు మోదకాలన్నీ కూడా నేను చేసుకున్నాయి. ఇలా పైన స్టీమింగ్ దాంట్లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్ ఉంటే కుక్కర్ దాంట్లో ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి వితిన్ 15 minutesలో ఇది కంప్లీట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీని మీద వచ్చి మనం కంప్లీట్గా లిడ్ అనేది పెట్టేసుకుందాము. దీన్ని 15 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది అయిపోయిందండి. ఓపెన్ చేసుకున్నాను. చూడండి ఎటువంటి తడి కూడా లేకుండా మనకి కంప్లీట్గా ఇది కుక్ అయిపోయి రెడీ అయిపోయినాయి. మోదకాయలు అయితే మనకి రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక ప్లేట్లోకి సర్వింగ్ చేసుకుందాము. ఇదైతే మొత్తం అంతా కూడా రెడీ అయిపోయినాయి కదా. గణేష్ చతుర్థి స్పెషల్ స్వీట్ మోదకాలు అయితే మనకి రెడీ అయిపోయినాయండి. మీరు కనుక నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టే ఫిట్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.